పార్ట్స్ ఆఫ్ విజయవాడ లైక్ రాజరాజేశ్వరిపేట, భవానీపురం, సింగనగర్ ఇవన్నీ కూడా మునిగిపోవటం, అవి వెంటనే తగ్గకపోవటం వలన ప్రజలకి చాలా కష్టాలు వచ్చినాయి. వెహికల్స్ మునిగిపోవటం, ప్రాణ నష్టం కూడా కొంత జరిగింది. 45 వాల్యుబుల్ లైవ్స్ పోయినాయి. వారందరికీ మిగిలిన వాళ్ళందరూ కూడా ఎలా సహాయం చేయాలి అనేది కూడా ప్రతి వాళ్ళు ఆలోచించారు. ఆ స్పందన చూస్తే విషాదం ఎంత ఎక్కువ, స్పందన ప్రజలు వారికి సహకరించాలనే స్పందన చూస్తే కూడా ఒకవైపు చాలా బాగా స్పందించారు. మా వైపు నుంచి హాస్పిటల్ నిరంతరం వేయించాలని ఆలోచనలో ఉన్నాం. ఫస్ట్ 50 lakhsని మేము సీఎం రిలీఫ్ ఫండ్కి ఇవ్వటం ఈ హాస్పిటల్లో ఫస్ట్ డిక్లేర్ చేసాం. అది కాకుండా ఇళ్ళని క్లీన్ చేయడానికి ఫైర్ మెషిన్స్ మా హాస్పిటల్లో ఫైర్ మెషిన్స్ సప్లై చేసాం. తర్వాత పొలిటికల్ పార్టీ సహకారంతో ఎమ్మెల్యే గారు కానీ, శంకర్ గారు కానీ, మిగిలిన నాయకుల సహకారంతో ఫ్రీగా డ్రెస్సెస్ని మేము కలెక్ట్ చేసి పంపిణీ చేయడం కానీ, ఒక 3,000 మందికి ఫుడ్ ప్యాకెట్స్ ఇవ్వటం కానీ, ఇవన్నీ నిరంతరం చేస్తూనే ఉన్నాం. చుట్టుపక్కల కొంతమందికి మిల్క్ కూడా మేము డిస్ట్రిబ్యూట్ చేసాం. తర్వాత మా అంబులెన్స్ని డ్రగ్స్కి వాటిని డిస్ట్రిబ్యూట్ చేయడానికి కూడా ఇచ్చాం. గవర్నమెంట్ ఏది అడిగినా కూడా ఆయుష్ హాస్పిటల్ నుంచి సహకారం చాలా ఉంది. దాంట్లో వారు అడిగారని కాకుండా ఎలా చేయాలో తెలియదు కనుక ఎవరి దగ్గర నుంచి విన్నపం వచ్చినప్పుడు వీరిలాంటి వారు వచ్చి ఇది చేద్దామన్నప్పుడు మేము ఎప్పుడు కూడా వెనకాడలేదు. ఇదందరూ మన బాధ్యత అనుకుంటున్నాం. ఇలాంటి కెలామిటీస్ని అందరూ కలిసి దాన్ని ఎలా ఫేస్ చేయాలనేది మనం చూస్తే తప్ప ఒక్కొక్కరి దగ్గర ఒక సదుపాయం ఉంటుంది. ఇప్పుడు ఫైర్ మెషిన్ హాస్పిటల్లో అవసరం, అవి పెట్టాం. కానీ ఇప్పుడు ప్రజలకు ఉపయోగపడే అవకాశం వచ్చింది కనుక 2 మోటార్స్ వారు తీసుకెళ్ళారు క్లీన్ చేయడానికి. హాస్పిటల్ చేయగలిగినవి చాలా ఉంటాయి. ఇలాంటి సమయాలు ఎన్ని రకాల సహాయం చేయగలదో ఆయుష్ హాస్పిటల్ అనేది నిరంతరం ఆలోచిస్తూ చేస్తూనే ఉన్నాం. ఇది చేయటం మాకు సంతోషదాయకం. ఈరోజు శంకర్ గారి ద్వారా కొన్ని డ్రెస్సెస్ని మేము కలెక్ట్ చేసిన డ్రెస్సెస్ని అవసరమైన ప్రజలకు పంపిణీ చేయడానికి వారు వచ్చి ఈ స్టాక్ని తరలించబోతున్నారు. ఇది మేము చాలా సంతోషంగా ఫీల్ అవుతున్నాం ఈ కంట్రిబ్యూట్ చేయటం. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ.